మరొక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇవాళ ఉదయం ఐటీ సోదాలు కలకలం రేపుతోంది. ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్ లో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. హోటల్స్ తో పాటు యజమాని ఇళ్లలోనూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఇటరీస్ లోనూ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి హైదరాబాద్ తో పాటు బెంగళూరులోనూ ఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో చట్నీస్ హోటల్స్ కు చాలా ఫేమస్. నగరంలో పలు చోట్ల బ్రాంచ్లు కూడా ఉన్నాయి. 10 ఏళ్లుగా చట్నీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు నిర్వాహకులు. ఊహించని విధంగా చట్నీస్ హోటల్స్ పై ఐటీ దాడులు చేయడం వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ ఐటీ అధికారుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మొత్తంగా ఇవాళ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్ లో సోదాలైతే జరుగుతున్న ఐటీ సోదాలు హోటల్స్ తో పాటు యజమాని ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇక హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్ సిటీస్ లోను కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, అసలు ఫ్రాంచైజ్ చట్నీస్ లోను అటు మేఘనా ఫుడ్స్ లో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలో ఈ ఐటీ రైడ్స్ అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈరోజు చట్నీస్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని చట్నీస్లోనూ ఈరోజు ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఈ హోటల్స్లోనే కాకుండా ఈ యజమాని ఎవరైతే అట్లూరి పద్మ ఉన్నారో ఆవిడ ఇంట్లో కూడా ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈమె ఎవరో కాదు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయిన ఎవరైతే షర్మిల ఉన్నారో షర్మిలకు స్వయాన తాను వియంకురాలు అవుతారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు చాలా వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 20కి పైగా ఈ చట్నీస్ బ్రాంచెస్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి కొన్ని ఏవైతే లెక్కలు ఉంటాయో వాటిని తప్పుగా చూపిస్తున్నారు అన్న సమాచారం అందుకున్న అధికారులు అయితే వెంటనే ఈరోజు ఆకస్మిక సోదాలన్నిటివి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేవలం వారి ఇళ్లలో హోటల్లోనే కాకుండా వారికి సంబంధించిన మిగతా ఈ కంపెనీస్కి సంబంధించిన మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా చాలా వరకు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొండాపూర్లోని వారి నివాసంలోనూ ఇతర బ్రాంచెస్లోనూ కూడా చాలా వరకు ఉదయం 7 గంటల నుండి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఈ సోదాలు దాదాపుగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. దీనిలో బడాబాబుల హస్తం కూడా ఉన్నట్లుగా చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వారు ఎవరు ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే లిఖిత, అటు మేఘనా ఫుడ్స్ లో కూడా జరుగుతున్నట్టున్న సోదాలు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? ఈ హైదరాబాద్లో చాలా వరకు ఈ చట్నీస్ అలాగే మేఘనా ఫుడ్స్లో కూడా చాలా వరకు ఈ ఎక్కువ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో లెక్కలు అనేటివి తప్పుగా చూపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వారి కస్టమర్ సర్వీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా లెక్కలు తప్పుగా చూపిస్తున్నారనే ఆరోపణలు అయితే ఈ యొక్క హోటల్ యాజమాన్యాలు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు అనేటివి చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా వారి లెక్కలు అలాగే వారికి సంబంధించిన బిజినెస్లు అలాగే వారికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏ విధంగా ఫుడ్ సప్లై చేస్తున్నారు, అలాగే ఏ విధంగా లోపల ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, అంటే లోపల పదార్థాలు కావచ్చు ఎలా ఉంటుంది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే వివరాలు కూడా బయటికి లాగేందుకు అయితే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిలో బడాబాబుల హస్తాలు చాలా వరకు ఉన్నాయి అనే పేర్లు అయితే వినిపిస్తున్నాయి. రీసెంట్గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అయితే మనకు తెలుసు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆవిడకు సంబంధించిన అంటే ఈ కేవలం అట్లూరి పద్మ ఇంట్లోనే కాకుండా వారికి సంబంధించిన మిగతా సన్నిహితుల ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఈ చట్నీస్ అలాగే మిగతా హోటల్స్ ఉన్నాయో వీటిలో కూడా ఉదయం 7 గంటల నుండి ఈ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.